నమస్కారం. బే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగానే ముఖ్యాంశాలు. బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తీరం దాటనున్న రెమాల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ బెంగాల్లో గాలి వేగం 100 నుండి 120 కిలోమీటర్లు దాటుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక. రెమాల్ సన్నాహాలకు సంబంధించి అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహణ. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 17 లోక్సభ స్థానాల్లో గెలవబోతుందని చూస్తాం. ఈసారి తాము దేశవ్యాప్తంగా 400కు పైగా స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు వెల్లడి. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ జడ్జిగా జయబాడిగా నియమితులైనందుకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభినందన. జయబాడిగా పదవీ ప్రమాణం వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్న వైనం. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్ష. సికింద్రాబాద్ గుంటూరు మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. పలు రైలు రాకపోకలకు అంతరాయం. రాకపోకలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్న వైనం. రెమాల్ తుఫాన్ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తీరం దాటనుంది. రెమాల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ బెంగాల్లో గాలి వేగం 100 నుండి 120 కిలోమీటర్లు దాటుతుందని అలీపూర్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రెమాల్ సన్నాహాలకు సంబంధించి అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తుఫాన్ రెమాల్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తర బంగాళాఖాతంలో సముద్రంలో దీని గరిష్ట వేగం గంటకు 135 కిలోమీటర్లు. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్, నదియా, బంకురా, తూర్పు బుర్ద్వాన్, తూర్పు మెదినీపూర్, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, కోల్కతా, బిధాన్ నగర్లోని వివిధ ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఎక్కడో బలమైన గాలి వీస్తుంది. రెమాల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ బెంగాల్లో గాలి వేగం 100 నుండి 120 కిలోమీటర్లు దాటనుందని అలీపూర్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అధికారులతో ప్రధాని మోడీ సమీక్ష సమావేశం నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని కేంద్ర ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ కూడా ఏర్పాట్లను పరిశీలించారు. మరో 6 గంటల పాటు కోస్తా తీరంలో ఉద్వేగం కొనసాగనుంది. తీరంలో గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. దక్షిణ 24 పరగణాలు, తూర్పు మెదినీపూర్, పశ్చిమ మెదినీపూర్, బీర్భూమ్, మాల్దా, ముర్షిదాబాద్లలో కూడా మేఘావృతమై ఉంది. రాబోయే కొద్ది గంటల్లో ఈ మేఘాలు నెమ్మదిగా కదులుతాయి మరియు రాత్రంతా విధ్వంసం కొనసాగుతుంది. రెమాల్ సన్నాహాలకు సంబంధించి అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహించారు. రెమాల్ తుఫాన్ దృష్ట్యా ఏర్పాట్లను సమీక్షించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 17 లోక్సభ స్థానాల్లో గెలవబోతుందని జోసం చెప్పారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈసారి తాము దేశవ్యాప్తంగా 400కు పైగా స్థానాల్లో విజయం సాధించబోతున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి కో విజయవాడ మూలాలు ఉన్న జయబాడిగానే మహిళ ఇటీవల కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ జడ్జిగా నియమితులైనందుకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. జయబాడిగా పదవీ ప్రమాణం వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరెందరూ తన బాటలో నడిచేలా స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. అమెరికాలో తెలుగు సంతతి వ్యక్తులు అనేక కీలక పదవులను చేపట్టడం తెలిసిందే. విజయవాడ మూలలు ఉన్న జయబాడిగానే మహిళ కూడా ఇటీవల కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ జడ్జిగా నియమితురాలయ్యారు. జయబాడిగా కాలిఫోర్నియా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు సంతతి మహిళగా నిలిచారు. తాజాగా ఆమె పదవీ ప్రమాణం స్వీకారాన్ని తన మాతృభాష తెలుగులో చేయడం ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం అంటూ పదవీ ప్రమాణం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. జయబాడిగా పదవీ ప్రమాణం వీడియోను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాలిఫోర్నియాలో తొలి తెలుగు మహిళా న్యాయమూర్తిగా నియమితురాలైన జయబాడిగకి హృదయపూర్వక అభినందనలు. ఆమె తన మూలాలను మర్చిపోకుండా తెలుగు సంస్కృతిని, ఉపనిషత్తులను ప్రస్తావిస్తూ ఎంత ఆనందాన్ని పొందిందో చూసి థ్రిల్ అయ్యాను. ఆమె నిజంగానే తెలుగు వారందరూ ఎంతో గర్వపడేలా చేసింది. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరెందరో తన బాటలో నడిచేలా స్ఫూర్తినిస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఆమె మా కుటుంబ మిత్రుడు బాడిగ రామకృష్ణ కుమార్తె కావటం వ్యక్తిగతంగానూ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు. బాడిగ రామకృష్ణ మచిలీపట్నం మాజీ ఎంపీ 2004 నుంచి 2009 వరకు ఎంపీగా వ్యవహరించారు. జయబాడిగా హైదరాబాద్లో విద్యాభ్యాసం చేసి అమెరికాలో న్యాయశాస్త్ర పట్టా అందుకున్నారు. Good afternoon, everyone.
మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. This is wishing you all a heartfelt welcome in my native language, Telugu, spoken by about 80 million plus people worldwide, and the first time that Telugu has been spoken in such an august occasion in Sacramento Spirit. Thank you to Governor Gavin Newsom and his judicial appointments team, Secretary Luis Cespedes, who could not be here, but Deputy Secretary Adam Hoffman, who is, and as well as Judicial Appointments Deputy Debbie Kuhn, for this incredible honor. Lead me from darkness to light. Mrityoma Amritam Gamaya. Lead me from death to salvation. Om Shanti Shanti Shanti. Peace, peace, peace upon you. సికింద్రాబాద్ టు గుంటూరు మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ మార్గంలోని నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనితో ఈ మార్గంలో రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను రైల్వే అధికారులు ముందు స్టేషన్లోనే నిలిపివేశారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు విష్ణుపురం స్టేషన్ సమీపంలో ప్రయాణిస్తుండగా తొలుత ఒక బోగి పట్టాలు తప్పింది. కాసేపటికే మరో బోగి కూడా పక్కకు జరిగింది. అయితే రైల్వే స్టేషన్ సమీపంలో ఉండటంతో ఆ సమయంలో గూడ్స్ రైలు కాస్త తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. దీనికి తోడు బోగీలు పట్టాలు తప్పిన విషయాన్ని గమనించిన రైలు లోకో పైలట్ వెంటనే బ్రేకులు వేశారు. దీంతో మిగతా బోగీలు పట్టాలు తప్పలేదు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో సికింద్రాబాద్ గుంటూరు మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఆలస్యంగా తిరుగుతున్నాయి. శబరి ఎక్స్ప్రెస్ ను మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో ఆపేశారు. జన్మభూమి ఎక్స్ప్రెస్ ను ఏపీలోని పిడుగురాలలో నిలిపివేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. పట్టాలు తప్పిన బోగీలను సరిచేసి రాకపోకలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన బాలకృష్ణ పుష్పగుచ్చం అందించి సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. బాలయ్యతో పాటు రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన వారిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. కాగా బాలకృష్ణ, రేవంత్ మధ్య సమావేశంలో ఏపీ రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గత డిసెంబర్లోనూ బాలయ్య ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మాచర్లను తన సామ్రాజ్యంగా భావించి పెన్నెల్లి సాగించిన దౌర్జన్యకాండ, అతని దుర్మార్గ చర్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. ఎప్పుడైతే పిన్నెల్లి అన్నదమ్ములు పరారీలో ఉన్నారో, ఎప్పుడైతే పోలీస్ శాఖ జూలు విదిల్చి కొంచెం ధైర్యం తెచ్చుకుందో చూసిన తర్వాత ప్రజలకు ధైర్యం వచ్చిందని, వారి బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారని వర్ల రామయ్య వివరించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు టీడీపీ పోలింగ్ ఏజెంట్ మాణిక్యాలరావుతో కలిసి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ మాచర్లను తన సామ్రాజ్యంగా భావించి పిన్నెల్లి సాగించిన దౌర్జన్యకాండ, అతని దుర్మార్గ చర్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు. అతడు కానీ, అతడి తమ్ముడు కానీ, వాళ్ళ అనుచరులు కానీ ఏ విధంగా వ్యవహరించారో, స్థానిక పోలీస్ శాఖను ఏ విధంగా అసమర్థ శాఖగా మార్చివేశారో వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ఎప్పుడైతే పిన్నెల్లి అన్నదమ్ములు పరారీలో ఉన్నారో, ఎప్పుడైతే పోలీస్ శాఖ జూలు విదిలించి కొంచెం ధైర్యం తెచ్చుకుందో చూసిన తర్వాత ప్రజలకు ధైర్యం వచ్చిందని, వారి బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారని వర్ల రామయ్య వివరించారు. వారిలో ఒక బాధితుడు ఇవాళ మనతో ఉన్నాడని వెల్లడించారు. అతన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అతడి మాటల్లోనే వినాలని ఇక్కడికి రప్పించడం జరిగిందని వర్ల రామయ్య తెలిపారు. అతడి పేరు నోముల మాణిక్యాలరావు అని, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని వివరించారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ తాను టీడీపీ అభిమానినని, చంద్రబాబు అంటే ఇష్టమని వెల్లడించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంతూరు కండ్లకట్ట తన స్వగ్రామం అని మాణిక్యాలరావు తెలిపారు. పోలింగ్ రోజున కండ్లకుంటలో తాను టీడీపీ ఏజెంట్ బూత్ గా కూర్చున్నానని వెల్లడించారు. నేను కండ్లకుంట గ్రామంలో పోలింగ్ బూత్ నెంబర్ 114లో టీడీపీ ఏజెంట్ గా కూర్చున్నాను. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నేరుగా పోలింగ్ బూత్ లోకి వచ్చి అసభ్య పదజాలంతో కులం పేరుతో దూషించి మాకు వ్యతిరేకంగా పోలింగ్ బూత్ లో ఏజెంట్ గా కూర్చునేంత ధైర్యమా నీకు? ఎన్ని గుండెలరా నీకు? మేమంటే నియోజకవర్గమే గడగడా వణికిపోతుంది. ఎంత ధైర్యంరా నీకు అంటూ తీవ్రంగా దూషించాడని చెప్పారు. రామకృష్ణారెడ్డి గారి దౌర్జన్య కాండ, అతని దుర్మార్గపు చర్యలు ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి. అతను ఎంతటి దుర్మార్గం చేశాడు,
ఏ రకంగా వాళ్ళు వ్యవహరించేవాళ్ళు, అతను కానీ అతని తమ్ముడు కానీ అతని అంతేవాసులు కానీ ఏ రకంగా ప్రవర్తించారు, ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులు చేశారు, అక్కడ పోలీసు శాఖను ఏ రకంగా నిర్వీర్యం చేశాడు, ఒక అసమర్థ శాఖగా దాన్ని మార్చివేశారో, ఇవన్నీ కూడా ఒకటొకటే బయటకు వస్తున్నాయి. బాధితులు ఇప్పుడు ఎప్పుడైతే అన్నదమ్ములు పరారులో ఉన్నారో, ఎప్పుడైతే పోలీసు శాఖ కొంచెం జూలు విదిల్చి కొంచెం ధైర్యంగా ఉన్నదో, ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రక్క, పోలీసు శాఖ ఒక ప్రక్క ఈ అన్నదమ్ముల్ని వేటాడుతూ కనిపిస్తే అరెస్ట్ చేస్తాం, కనిపిస్తే కాళ్ళెరగొట్టి లోపల పడేస్తామనే రీతిలో వ్యవహరిస్తుందో, ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఒక్కొక్కరు బాధితులు ఎవరైతే వారికి భయపడి పరారయ్యారో, ఎవరైతే వాళ్ళకి భయపడి ప్రాణాలు అరచేత పట్టుకొని వెళ్ళిపోయారు ఇతర ప్రాంతాలకు, వాళ్ళందరూ కూడా ఒక్కరొక్కరే వస్తూ ఉన్నారు, ధైర్యాన్ని కూడగట్టుకొని వస్తూ ఉన్నారు. ఇక ఏం పర్వాలేదు, వాళ్ళ ఆటలు జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో సీట్ల భర్తీకి నేటి నుంచి జూన్ 3వ తేదీ వరకు విజయవాడలోని 3 ఆన్లైన్ వెబ్ ఆధారిత కేంద్రాల్లో కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సాంకేతిక విద్యాశాఖ పాలిసెట్ ర్యాంకులు విడుదల చేసింది. రికార్డ్ స్థాయిలో ఆదివారం దుర్గగుడి ఆదాయం 46.15 లక్షలకు చేరింది. దసరా ఉత్సవాలు, పర్వదినాల్లో ఆదాయం పెరగడం సర్వసాధారణం. సెలవు రోజుల్లో సైతం దర్శనం టికెట్లు, ప్రసాదాలు, ఇతర సేవల ద్వారా ఆదాయం అమ్మవారికి గతంలో 3 రోజులుగా క్రమంగా పెరిగింది. ఈ నెల 24న 42.5 లక్షలు, 25న 32.43 లక్షల ఆదాయం వచ్చింది. ఆదివారం 500 టికెట్ల ద్వారా 13,500,000, 300 టికెట్ల ద్వారా 5,23,800, 100 టికెట్ల ద్వారా 8,47,800 సమకూరింది. లడ్డూ ప్రసాదం ద్వారా 61,575, పులిహోర ప్రసాదం ద్వారా 32,490 ఆదాయం వచ్చినట్లు ఈవో రామారావు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వీరవల్లి ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన క్షతగాత్రుడిని వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం సంభవించిన పూర్తి వివరాలను వీరవల్లి పోలీసులు సేకరిస్తున్నారు. రహదారిపై ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారును హైవే పెట్రోలింగ్ సిబ్బంది పక్కకు తీసివేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ 2024 యాత్ర సోమవారం ప్రారంభం కానుంది. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 2,580 మంది హజ్ పవిత్ర యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఉదయం 8:45 విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ నుంచి తొలి విమానం బయలుదేరింది. మొదటి విమానంలో ప్రయాణించే 322 మంది హజ్ క్యాంప్ నుంచి ఉదయం 4 గంటలకే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారి సౌకర్యం కోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఈద్గా జామా మసీద్ వద్ద మదర్సాలోని హజ్ వసతి క్యాంప్లో ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి హజ్ క్యాంప్ వద్దకు చేరుకున్న తొలి బృందానికి వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. 24 గంటలు పనిచేసేలా మదర్సా వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటైంది. వ్యాక్సినేషన్, వైద్య సహాయం అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. మదర్సా వద్ద పరిశుభ్రమైన వాతావరణంలో టెంట్లు, ఎయిర్ కూలర్లు సిద్ధం చేసి నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నారు. మహిళా పోలీసులను కూడా నియమించారు. మిద్దె తోటలు పెంచడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని, భూమిని కాపాడుకోవచ్చునని ప్రాక్టీషనర్ అండ్ ప్రమోటర్ ఆఫ్ నేచురల్ అగ్రికల్చర్ విజయవాడ వన్ ఎర్త్ వన్ లైఫ్ వార్షికోత్సవంలో స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మిద్దె తోటలో పెంచి ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు పొందవచ్చునని సూచించారు. వన్ ఎర్త్ వన్ లైఫ్ మొదటి వార్షికోత్సవం పటమట్లోని ఫన్ టైమ్ క్లబ్స్ లో ఆదివారం జరిగింది. టీం సభ్యులు ఈ లీలా కుమారి, పి శ్యామ్ ప్రసాద్, వి విజయ్, పి సురేష్, ఏ సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన విజయరామ్ మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయిందని, రసాయనిక ఎరువులతో వ్యవసాయ ఉత్పత్తులు ప్రజారోగ్యాన్ని పాడు చేయటమే కాకుండా భూతపాన్ని పెంచుతున్నాయని వివరించారు. నిర్వాహకులు లీలా కుమారి మాట్లాడుతూ మిద్దె తోటలు పెంచడం, వాటిని సంరక్షించుకునేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. నేడు విజయవాడ నగరంలో సుమారు 200కు పైగా మిద్దె తోటల పెంపకం జరుగుతుందన్నారు. మిద్దె తోటలు పెంచడానికి తమ టీం సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన సభికులను ఎంతగానో ఆకట్టుకుంది.
చిన్న విషయం కాదు. రాబోయే సంవత్సరాల్లో ఇది 8,000 మందికి వెళ్ళాలి. దీనికి సంబంధించి ఎవరికైనా 200 గజాలు 100 గజాలు స్థలం ఉన్నా కూడా నివాస ప్రాంతాల్లో తో పాటు ఇంకా చుట్టుపక్కల వాళ్ళకు కూడా దీన్ని ఒక వాణిజ్యపరంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉండే ఎవరి దగ్గర ఆరోగ్యాలు లేవు. డబ్బులతో ఆరోగ్యం అయితే రాదు, మంచి ఆహారంతోనే ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం ఉంటేనే ఆనందంగా ఉంటాము అనే ఉద్దేశంతో పచ్చని చెట్ల మధ్య ఇది ప్రయత్నిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి నలుగురికి రసాయన రహిత ఆహారాన్ని తీసుకోవటంలో మనం చేద్దాము, మనం చేస్తూ 10 మందికి తెలియజేద్దాం అనే ఉద్దేశంతో మేము ఈ 181 లైఫ్ గ్రూప్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సంవత్సర కాలంగా మేము విద్యార్థులతో కూడా మమైకమై వాళ్ళ చేత కూడా మనం రకరకాల కార్యక్రమాలు అంటే మట్టి కలపడం దగ్గర నుంచి మొక్క పెరిగి కాయ కోసే వరకు కూడా వాళ్ళు ఎలా చేస్తారు అనేది అన్ని మనం వాళ్ళ చేత చేయించి వాళ్ళకి అందులో ఉన్న ఆనందాన్ని రుచి చూపించాము. ఊరికి చంపుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకున్నపాటి కొద్దిపాటి టెర్రస్ మీద ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు. అంటే మన కుటుంబానికి కావాల్సిన కూరగాయల్లో 60% వరకు మనమే పండించుకోవచ్చు. అంటే ఆకుకూరలే కానీ కూరగాయలే కానీ సుగంధ ద్రవ్యాల్లో పసుపే కానీ అలాగే కారం ఇట్లాంటివి కొద్దిపాటి మనం టెర్రస్ మీద పండించుకోవచ్చు. మనం పండించుకోలేనివి మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల నుండి అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ టెర్రస్ గార్డెన్ గ్రూప్ అనేది స్టార్ట్ చేశాము. సో ప్రస్తుతం అయితే 1 year మేము ఈ గ్రూప్ ద్వారా జరుపుకున్నాము. ఒక గార్డెనింగ్ గ్రూప్ ఉంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో. టెర్రస్ల మీద ఏ కొద్ది ఖాళీ స్థలం ఉన్నా, ఇంటి పక్కల కానీ పెరట్లో ఎక్కడైనా సరే కొంచెం ఖాళీ స్థలం ఉన్నా కూడా మేము మొక్కలు పెంచడం, పర్టికులర్ గా కూరగాయలు పెంచడం, దానికి సంబంధించిన విత్తనాలని మా గ్రూప్ నుంచే ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కొత్త వాళ్ళకి కానివ్వండి, గ్రూప్ లో చేరే ఎవరికైనా కూడా మేము అన్ని రకాల సపోర్ట్ చేస్తాం. దీనికి సంబంధించి నేను ఒక ప్రత్యేకంగా సీడ్ బ్యాంక్ అనేది రన్ చేస్తున్నాను. సో నాటు విత్తనాలు అనేది ఎప్పుడు కూడా మా దగ్గర సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఒక మెంబర్కి ఒక 4 బీరగింజలు ఇచ్చాను అనుకోండి, వాళ్ళు పండించుకోవడం పాటుగా చివరిలో ఒక కాయ తీసుకొచ్చి మళ్ళీ సీడ్ బ్యాంక్ ఇస్తారు. అట్లాగే లాట్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ విజయవాడలో ఇంతకుముందు పండనివి కూడా ఈవెన్ చెర్రీస్ కానివ్వండి, బార్బడోస్ చెర్రీస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈవెన్ అవకాడో ఇట్లాంటివి కూడా పండిస్తున్నారు అన్నమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తీరం దాటనున్న రెమాల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ బెంగాల్లో గాలి వేగం 100 నుండి 120 కిలోమీటర్లు దాటుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక. రెమాల్ సన్నాహాలకు సంబంధించి అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహణ. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 17 లోక్సభ స్థానాల్లో గెలవబోతుందని చూస్తాం. ఈసారి తాము దేశవ్యాప్తంగా 400కు పైగా స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు వెల్లడి. కాలిఫోర్నియాలోని శాక్రామెంటో కౌంటీ సుపీరియర్ చర్చ్గా జయబాడిగా నియమితులైనందుకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభినందన. జయబాడిగా పదవీ ప్రమాణం వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్న వైనం. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్ష. సికింద్రాబాద్ గుంటూరు మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. పలు రైలు రాకపోకలకు అంతరాయం. రాకపోకలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్న వైనం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.